అర్మేనియా కంట్రీకి ఎవ్వరూ రావద్దు అని నా వీడియోస్ ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశానో ఆ రోజు నేను అనుకున్నా నా వల్ల ఒక్కరంటే ఒక్కరు ఆగిపోయినా నేను చాలా అంటే చాలా హ్యాపీ అని. కానీ ఈ రోజు నాకు ఏంది తెలిసిందంటే చాలా మంది ఆగిపోయారు, చాలా మంది వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. 4 months బ్యాక్ నేను ఏజెంట్ కి ఆల్మోస్ట్ నేను 5 lakhs వరకు స్పెండ్ చేసి అర్మేనియా వచ్చాను. వాళ్ళు చెప్పారు అక్కడ అన్ని జాబ్స్ ఉంటాయి, లైక్ చిల్ ఉంటుంది. ఆల్మోస్ట్ స్టార్టింగ్ లోనే 2,50,000 అంటే 2,50,000 నుంచి 3 lakh వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్ అని ఇవన్నీ చెప్పారు. నా బెస్ట్ ఫ్రెండ్ అందులో ఒకడు. సో నేను వాడిని బ్లైండ్ గా బిలీవ్ చేశాను. ఈవెన్ నేను అప్పుడు నీ వీడియో చేశాను. తెలుగు పర్సన్ ఎవరో తెలుగు పర్సన్ కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నాడు, చూద్దామని ఒక వీడియో చేశాను. నేను ఓకే ఫాలో అవుతున్నాను. అప్పుడు మీరు చెప్పారు అర్మేనియా ఎవరు రావకండి, ఇంతమంది పే చేయకండి, అర్మేనియా కావాలంటే 80,000 to 1 lakh మాత్రమే పే చేయండి, ఎక్కువ పే చేయకండి, ఇట్లాంటి వీడియో చెప్పడం నేను రియలైజ్ అయ్యాను. అప్పుడు నేను స్టార్ట్ చేశాను మా ఏజెంట్స్ కి ఫోర్స్ చేయడం. మీరు ఇంత మనీ ఎలా తీసుకుంటారు, హౌ కెన్ యూ టేక్ దిస్ మచ్ మనీ? సో అని నేను వాళ్ళని ఇట్లా అడిగాను, క్వశ్చన్స్ అడిగాను. వల్లే నేను ఇక్కడ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలిగాను, లేదంటే అక్కడ స్టక్ అయిపోయేవాడిని. నేను ఆల్మోస్ట్ 5 lakhs స్పెండ్ చేశాను అర్మేనియాకి రావడానికి. ఒకరు కాదు మీ వీడియో చూడడం వల్ల చాలా మంది ఇక్కడ నుంచే డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, మీ వల్ల నాకు తెలిసే 8 members సేవారు. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు ఈ వీడియోలో చూడడం. ఎవరో ఫీల్ అవుతారని అబద్ధాలు చెప్పకుండా మీరు మాట్లాడేది ఏదైతే నిజం ఉందో ట్రూ, దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఓన్లీ రీజన్ మీ వీడియో చూస్తే నేను ఇండియాకి వచ్చేసాను. మళ్ళీ నేను ప్రశాంతంగా చూడండి నా ఇంట్లో నిన్నాను. ఈ బ్రో ఎవరో కూడా నాకు నిజంగా తెలియదు. నేనున్న రూమ్ లో పంజాబ్ అతను ఉన్నాడు, అతని ఫ్రెండ్ అంట. ఒకరోజు అసలు ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుతూ అతనికి చెప్పాడంట తెలుగు వాళ్ళు ఉన్నారు రూమ్ లో, ఒకసారి మాట్లాడని చెప్పి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాలా. ఆ బ్రోతో మాట్లాడాను, నా ఫాలోవర్ అని చెప్పాడు, నా వీడియో చూస్తా అని చెప్పాడు. మీరు చెప్పిందే నిజం, నేను కూడా కంట్రీకి వచ్చాను, 5 లక్షలు కట్టాను, నేను మోసపోయాను. అండ్ మీ వీడియో చూసి నా డబ్బులు కూడా నేను రిటర్న్ తీసుకొని ప్రజెంట్ ఇంటికాడికి వచ్చి నేను హ్యాపీగా ఉన్నాను, నా ఇంట్లో నేను. అండ్ మీ వల్ల చాలా మంది సేఫ్ అయ్యారు, వాళ్ళ మనీ సేవ్ చేసుకున్నారు, ఇక్కడ నుండి ఆగిపోయారు, నాకు తెలిసిన ఒక 8 members అని ఆ బ్రో చెప్పాడు. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ కంట్రీలో ఏమీ లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు చాలా మంది మనీ సేవ్ చేసుకున్నారు అన్నాక నేను చాలా హ్యాపీ. నా వల్ల చాలా మంది సేఫ్ అయ్యారు.